వచ్చి హెల్ప్ చేయి. కొంచెం పేషెన్స్ అరవింద్ రిలాక్స్. నొప్పిగా ఉంది. నువ్వు చంపేకు. ఏంటో చూస్తూ నిలబడా రా హెల్ప్ చేయి. దుర్మార్గురాలా, నువ్వు ఫారెన్ కి వెళ్ళొచ్చి బాగా చెడిపోయావు. అది చేసేదేదో తలుపు మూసుకొని చేయొచ్చుగా. ఇలాంటి సీనా ఎత్తలా పెరిగావు, లోపలే వేసుకోవా. ఫ్రీగా వదిలేసాను దివ్య. Disgusting. థ్యాంక్స్ అలా ఉంచు. నా పేపర్స్ ఎక్కడ? అవన్నీ రెడీగా ఉన్నాయి, కానీ నేను నీకు డివోర్స్ ఇవ్వాలంటే యాక్చువల్లీ డబ్బులే కదా, ఎంత కావాలి చెప్పు. అన్నిటికీ రెడీగా ఉంది. బ్లాంక్ చెక్. చెక్ ఓకే, కానీ అంతేకాకుండా కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. కండిషన్సా? చెప్పు విందా. చిన్నతనం నుంచి నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ గా ఉన్నావు. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా కూడా లవ్ చేసుకుంటూ తిరిగాం. బట్ ఎందుకో తెలీదు, ఈ పెళ్లి మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఒకే రోజులో పెటాకులైంది. యుసీ, మనం భార్యాభర్తలుగా బతకనే లేదు. సో నువ్వు ఒక వారం పాటు నాకు మంచి భార్యగా ఉండి నన్ను చూసుకో, ఆ తర్వాత డివోర్స్ ఇచ్చేస్తాను. వాట్? ఏంటి వేషాలా? ఏయ్, నా పేరు కూడా నీ మీద పడదు. గాడ్ ప్రామిస్. వాట్ రబిష్. ఒక్క వరం వీడితోనా? ఛాన్సే లేదు. ఓకే, నో ప్రాబ్లం. మనం కోర్టులో కలుద్దాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు నాకేం తొందర లేదు. ఐ హావ్ ఆల్ ది టైం. ఒక్క వారం? ఒకే వారం. సిక్. అయ్యా, ఇదేంటి ఆదివాసీలు ఎళ్ళకు కూడా వస్తారా? ఏ దివ్య, పూనూరు బ్రాంచ్ గుర్కాస్తో నీకేం సంబంధం? బుర్ర తక్కువ ఎదవా. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. ఐ హావ్ నో ఐడియా. డిస్కస్టింగ్ పీపుల్. రే పునుగు, నీ బంధువులు ఎవరో వచ్చారా? కూసి పూసి. రే, ఏం చేసావురా? వీడేంటి ఇంత నీచంగా మాట్లాడాడు? లేదు మావా, ఈ పెళ్లి వర్కౌట్ అవదు. నాకు డైవర్స్ కావాలి. ఆ అమ్మాయి ముఖం చూడ పాలకోవ పళ్ళు కిలించినట్టు. డైవర్స్ ఎందుకురా? రే, అది పాలకోవాలంటిదే, కానీ నేను రే, అంత ప్రాబ్లం ఏమొచ్చిందిరా? ఒక్కసారి కూడా దగ్గరికి రానివ్వలా. ఇంకా 30 ఏళ్ళు పడుతుందట. అవును బ్రదర్, నువ్వు వాళ్ళ తెగ కాదు కదా. 30 ఏళ్ల పాటు నువ్వు ఉదయాన్నే లేచి ఆ పిల్లకి పాదపొచ్చేస్తేనే నీ ప్రేమ ఫలిస్తుంది. అప్పటి వరకు నీ చేతుల్లోనే ఉందని సంతోషపడు. పొరా చైనీస్ చేకోడి 30 ఏళ్ల టేపేసే నిలబెట్టాలి. నా చెయ్యెత్తాలంటేనే ఇంకో 2 చేతులు కావాలి. మావా, ఇదంతా కుదరదు. నాకు వెంటనే డైవర్స్ కావాలి. షూరా? 100% షూర్ రా. సరే ఓకే అండి, అయితే డైవర్స్ ఇమ్మానండి. డైవర్స్ ఏరా కరెక్ట్. కులికి తాప. పెద్ద ఇండియన్ క్రికెట్ టీమ్ రౌండ్ గా నుంచి డిస్కస్ చేస్తున్నారు. సరేనండి, మా ఆచారం ప్రకారం డైవర్స్ ఇవ్వడం పిరికితనం. అందుకే ఒక్కసారి బ్యాగ్ చూపించి ఉంచామనండి, మేము ఇవ్వాల్సింది ఇచ్చి వెళ్ళిపోతాం. బ్యాకే కదా, బాగా చూసుకుంటా. రే, ఎందుకు స్టాండర్డ్ ఈస్ లో నుంచో పెడుతున్నారు? ఏంట్రా వీళ్ళంతా క్యూలో నుంచుంటున్నారు? నైట్ 10 గంటలకు వైన్ షాప్ ముందున్నట్టున్నారు. ఇందులో ఏదో కుట్రున్నట్టుందిరా. ఎంత కుట్ర చేసినా పర్వాలేదు, నాకు వెంటనే డైవర్స్ కావాలి మావా. కుంఫు సినిమాలో కుమ్మేస్తున్నారు. వాలిపోవడానికి 30 ఏళ్ళు అక్కర్లేదురా. 30 సెకండ్స్ లో వచ్చిన వాళ్ళంతా పగలగొట్టి వెళ్ళారుగా. చిన్నప్పటి నుంచి నీ ఫ్రెండ్ అనుగా నాకు ఆశగా ఉంది. ఒకసారి కొట్టినా ఏది జరగదు. ఈ దీప ఎందుకు వచ్చింది? డ్రింక్ సర్వ్ చేయడానికా? కళ్ళు తప్పయా? అవును, నువ్వు ఎలా అయితే ఫారెన్ లో అడ్డమైన వాళ్ళకి సర్వ్ చేసావో అలాగే నా ఫ్రెండ్స్ కి నేను సర్వ్ చేస్తున్నాను. దివ్య, నేను కిచెన్ లో ప్రొవిజన్స్ కొనిపెట్టాను. నువ్వు వెళ్ళి వంట చేస్తావా?
వాట్ నా ఆటోగ్రాఫ్ కావాలి కదా నా ఆటోగ్రాఫ్ కావాలంటే పో వెళ్ళి వంట చేసి పెట్టు ఎరా మీకు ఆకలి కాలేదా వేస్తుంది రసం పెట్టమను. ఆ దివ్య విత్ ములక్కాళ్ళు. అందులో కొంచెం విషయం కూడా వేసి. డూ యూ నీడ్ ఎనీ హెల్ప్? వద్దమ్మా పర్లేదు నువ్వు నీ డ్రింక్ సర్వ్ చేసే ఉద్యోగం చూసుకో నేనే వండి పెడతాను ఓకే, నీ ఇష్టం. నాకు మరీ మంచిది. జోకర్. వావ్. రెండో జోకర్. ఏంట్రా? కాదు, అడగాలి కదా. తిను రే, ఏంట్రా? తినవంటే ఆ దీపా నువ్వు తిను బాగా కష్టపడి ఉండాను సారీ, అడ్డమైన వాళ్ళు వండి పెట్టినవి తినకూడదని మా ఇంట్లో చెప్పారు. నేను బయలుదేరతాను. బాయ్ బాయ్స్. బై గర్ల్స్. ఏ కాల్ తీరా, వెళ్ళు. పొరపాటున నేను ఇక తొక్కేయచ్చు. తొక్కితే ఏంటి, తొక్కకపోతే దివ్య, ఏంటి, తొక్కలేదు. ఇన్నాళ్ళు నువ్వు బుద్ధి లేని వాళ్ళతోనే తిరుగుతున్నావు అనుకున్నాను ఇప్పుడు సిక్కులేని దాంతో తిరుగుతున్నావు అనమాట రే తను ఎవరు నా బుద్ధి లేని వాళ్ళు అంటుంది. ఆ, మీ అబ్బా కనిపారేశాడే ఆడినంటోంది. మూసుకు తినరా. గొప్ప జోక్. టేక్ 2 పాయింట్స్. జబర్దస్త్ నాగబాబు పాయింట్స్ ఇస్తున్నాడు. సరిగ్గా పెట్టరా. నీ బాబు వండిదేమన్నా పెడుతున్నావా? థ్యాంక్స్ రా. బానే వంట చేసిందిరా ఇలాగే మ్మ్. పునుగ్గాడు నా ఆకుతూ తినేస్తున్నాడు. నువ్వు చీకుతూ తిను. తలుపు తెరవరా, ఇద్దరు కలిసి లోపల ఎవరున్నారా? సతీష్ రా. రేయ్ ఇప్పుడు తీలేడు పోడ్రా. రేయ్ నేను రావడానికి 2 రోజులు పడుతున్నా. పోడ్రా. చంపేయడానికి ప్లాన్ వేసింది. ఆ ఫుడ్ లో ఏం కలిపిందో. ఇక మీ గ్రూప్ తో నాకు సంబంధం లేదు. మీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదురా. పోడ్రా. ప్లీజ్ రా. ఒరేయ్, ఇంకో బాత్రూమ్ ఉందిగా. నువ్వు అక్కడికి వెళ్ళి చూసి వస్తాను అబ్బా ఇవాళ నా బతికేంటి ఇలా తగిలింది హలో అయ్యయ్యో. దివ్య ఏయ్, ఏయ్, దివ్య ఏయ్, తలుపు తెరవే దివ్య ఏం కలిపేవే భోజనంలో అయ్యో నీకు దండం పెడతాను తలుపు తెరవే అర్జెంట్ సారీ బిజీ దెయ్యం తలుపు తెరవే రే సతీష్, చిన్నప్పుడు మనం కలిసే కదా వెళ్ళేవాళ్ళం. పోరా సన్నాసి రే ఎక్కడికి రా. ఆ, నేను యోగా వస్తా. చేయడానికి వెళ్తున్నాను పోరా అయ్యో భగవంతుడా, ఇంకా నా వల్ల కాదు. తప్పులేదు. రేయ్, 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 చిచి, వదిలేను, అదవా, రా, చిచి. మరేం చేయమంటావరా? ఎంతసేపు ఆపుకోను.